విశాఖ నుంచి సుదీర్ఘ ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఏపీఎస్ ఆర్టీసీ చల్లని కబురు చెప్పింది. ఏసీ బస్సులో ప్రయాణించే వారికి ఛార్జీలో 10% తగ్గించింది. ఈ సౌకర్యం అమరావతి, నైట్ రైడర్, ఇంద్ర ఏసీ బస్సులకు వర్తిస్తోంది. విశాఖ నుంచి ఏసీ బస్సులో ప్రయాణించే వారికే కాకుండా తిరిగి ఏసీ బస్సులో విశాఖకు రిటర్న్ జర్నీ చేసే వారికి కూడా ఈ తగ్గింపు వర్తిస్తోంది. విశాఖ నుంచి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఏసీ బస్సుల ఛార్జీలు 10% తగ్గించింది ఆర్టీసీ యాజమాన్యం. రీజియన్ లో అమరావతి, ఇంద్ర, నైట్ రైడర్ కేటగిరీ సర్వీసులకు వర్తిస్తుంది. ఇవి విశాఖ నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా పడుతున్న క్రమంలో ఏసీ సర్వీసులకు డిమాండ్ తగ్గింది. సగటు ఆక్యుపెన్సీ రేషియో 60% మించడం లేదు. ఈ విషయాన్ని రీజియన్ అధికారులు రవాణా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఛార్జీల్లో 10% రాయితీ ఇస్తే ఆక్యుపెన్సీ రేషియో పెరిగే అవకాశం ఉందని సూచించారు. ఈ మేరకు దూర ప్రాంతాలకు తిరిగే ఏసీ బస్సు సర్వీసుల టికెట్లో 10% రాయితీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ తగ్గింపు ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. ఏసీ బస్సులో ప్రయాణించే వారందరికీ ఛార్జీలలో 10% తగ్గింపు లభిస్తుందని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు అన్నారు. విశాఖ నుంచి అమలాపురం, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాలకు ఏసీ బస్సుల సౌకర్యం ఉందని, వాటికి ఈ తగ్గింపు వర్తిస్తుందని చెప్పారు. ఏసీ బస్సులో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుడికి సుమారు 200 రూపాయలు, విజయవాడకు వెళ్లే వారికి 100 రూపాయలు తగ్గుతాయని అన్నారు. కాబట్టి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లేవారు ఏసీ బస్సులో వెళ్లి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. కేవలం విశాఖ నుంచి వెళ్లే బస్సులకే కాదు, తిరుగు ప్రయాణంలో వచ్చే వారికి కూడా ఈ 10% తగ్గింపు వర్తిస్తుందని చెప్పారు. జూలై వచ్చేసరికి చల్లగా ఉంటుంది, వర్షాలు స్టార్ట్ అవుతాయి. దాంతో ఏసీ ప్రయాణికులు తగ్గుతారనే ఉద్దేశంతో ఎక్కువ ఆదాయం తెచ్చుకోవడానికి మనం 10% డిస్కౌంట్ మేము రాయితీని ప్రకటించడం జరిగిందండి. ఏసీ బస్సులు అన్నింటిలో కూడా మనకి ఇటు నుండి అమలాపురం బస్సులు ఉన్నాయి, విశాఖపట్నం నుండి విజయవాడ ఉన్నాయి, రాజమండ్రి ఉంది, హైదరాబాద్ ఉన్నాయి. అన్ని బస్సులకి కూడా అన్ని స్టేజుల్లో కూడా 10% డిస్కౌంట్ ఇవ్వడం జరిగిందండి. దీనివల్ల ప్రయాణికులకి సుమారుగా మన హైదరాబాద్కి సుమారు 200 రూపాయల వరకు తగ్గుతుందండి. విజయవాడకి 100 రూపాయల వరకు తగ్గుతుంది. అదే రాజమండ్రికి 60 రూపాయల దాకా తగ్గుతుందండి. ఈ రకంగా ఏపీఎస్ఆర్టీసీ తగ్గించి ఈ అన్ సీజన్ ఉంది కాబట్టి, అదేవిధంగా మామూలు బస్సులకు కూడా ఎప్పుడూ కూడా 10% డిస్కౌంట్ ఉందండి. అంటే 2 వైపులు రిజర్వేషన్ చేసుకుంటే ఏపీఎస్ఆర్టీసీలో 10% డిస్కౌంట్ ఉందండి. బస్సు టికెట్లను ఆఫ్లైన్, ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకునే సౌకర్యం కల్పించింది ఏపీఎస్ఆర్టీసీ. దీనికోసం ప్రత్యేకంగా ఏపీఎస్ఆర్టీసీ యాప్ కూడా అందుబాటులో ఉంచింది. యాప్ ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది ఏపీఎస్ఆర్టీసీ.